వీళ్ళు వచ్చిన తర్వాత 16% తగ్గించారు. మళ్ళీ నేను ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ 26 నుంచి 34% చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. అన్నిట్లో కూడా వెనుకబడిన వర్గాలకి న్యాయం చేయడం కోసం 33% పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ చేసి ఈరోజు బీసీ రక్షణ చట్టం కూడా సబ్ కమిటీ వేసాం. తొందరలోనే రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని వారికి కూడా న్యాయం చేయడం కోసం ముందుకు పోతాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ. ఎప్పుడూ లేనటువంటి సుపరిపాలనకు నాంది పలికాం. మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. రాష్ట్రం నష్టపోయింది, ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది, ఇది కొనసాగితే మన మనుగడకే ప్రమాదం వస్తుందని ఎన్నికల ముందు చెప్పాను. మీరు నమ్మారు. నమ్మడమే కాదు, 93% మేము పెట్టిన అభ్యర్థులను గెలిపించారు. పార్థసారథి గారు ఒకప్పుడు పెనమలూరులో ఉంటే కాదు నూజివేడుకు పోమంటే ఆయన ఇక్కడ భయపడ్డాడు. భయపడితే నేను అన్నా, పార్థసారథి గారు మీరు నిలబడండి, నూజివేడ ప్రజల మనసులు నాకు తెలుసు, బ్రహ్మాండమైన మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తారని ఆ రోజే చెప్పాను. అదే మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు పార్థసారథిని కూడా మీ ముందర అభినందిస్తున్నా. బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, మీలో ఒక్కడిగా కలిసి పనిచేస్తున్నాడు. దానికి అభినందనలు. ఇది చాలదు, ఇంకా నియోజకవర్గం వెనుకబడి ఉంది. మెట్ట ప్రాంతం అన్ని జిల్లాలో కూడా వెనుకబడి ఉంది. అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ప్రత్యేకమైన శ్రద్ధ పార్థసారథి గారు పెట్టాలి. ఆయనకు పూర్తిగా నేను అండగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను అనేక సార్లు మీకు ఒక మాట చెప్పాను. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మళ్ళీ ఆదాయాన్ని పెంచితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అప్పులు చేసి పంచితే, అప్పులు చేసి అవినీతి చేస్తే ఆ సమాజం మనుగడ సాధించలేదు. ఆ విషయమే నేను ఆ రోజు మీకు చెప్పాను. మీరు నమ్మారు. ఎవరిని పెడితే వాళ్ళందరినీ గెలిపించారు. నేను రాజకీయాల్లో 47 సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల ఎన్నికలు చూశాను కానీ మొన్న చూసిన ఎన్నిక చరిత్రలో ఎప్పుడూ జరగని విజయాన్ని మీరు ఇచ్చారు. ఇది మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఒకసారి అయితే అన్నీ చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు. లేకుంటే ఇస్తారమ్మా? మీకు ఇవ్వరు కదా. నా పరిస్థితి కూడా అదే. నా మీద నమ్మకం ఉంది, మళ్ళీ దీన్ని సరిపెడతాడని విశ్వాసం ఉంది. మీరు కూడా అదే ఆలోచించారు. ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ రోజు నేను చేసిన పనులు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాయి. ఈరోజు హైదరాబాద్ పోయి చూస్తే ఎక్కడ అడుగు పెట్టినా నేను కనపడస్తాను. ఎందుకంటే దానికి కారణం చేసిన పని. ఎప్పుడో ప్రజల కోసం పనిచేశాడు. 200 సంవత్సరాల తర్వాత ఆయన గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నాం. నేను కూడా అదే కోరిక ఉన్నా.
నాకే ఆశలు కానీ ఆలోచనలు కానీ లేవు. మీ ప్రేమ కావాలి. మీరు గుర్తుపెట్టుకుంటే అదే చాలనుకొని మీకోసం రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఈరోజు అందుకనే మీరు చూస్తే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాను. నేను సూపర్ 6 చెప్పాను. అన్నిటికీ ఒక్కొక్కటే ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు 64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 4,000 మన తర్వాత ఇచ్చేది తెలంగాణలో 2,600 లేకుంటే 2,006 రూపాయలు. అట్లా 4,000 ఇస్తున్నాం. 6,000 దివ్యాంగులకు ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు ఉంటే 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే మానవతా దృక్పథంతో 15,000 ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచించా, కష్టాల్లో ఉండేవాళ్ళని ఆదుకోవడం బాధ్యతగా నేను ఆలోచించా. నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను, మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకుంటున్నాను. అదే సమయంలో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఎవరికైనా ఆకలి అయితే అన్నా క్యాంటీన్ పోయి భోంచేసే పరిస్థితి వస్తుంది. తొందరలో మీ గ్రామంలో కూడా అన్నా క్యాంటీన్ తప్పకుండా వస్తుంది. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు నేనే పెట్టాను. పొదుపు ఉద్యమం నేనే నేర్పించాను. ఈరోజు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నారంటే అది డాక్రా సంఘాలు నా మానస పుత్రిక అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళందరినీ ఇంటికి ఒక పారిశ్రామికవేత్త చేయాలనుకుంటున్నాను. ఒక ఎంఎస్ఎంఈ పెట్టించాలనుకుంటున్నాను. ప్రత్యేకమైన ఈ సంవత్సరం 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత తీసుకున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన దీపం నేనే పెట్టా. ఆ రోజు ఆలోచించాను, మా తల్లి కట్టెల పొయ్యితో బాధపడేది, పొగంతా కడుపులో వచ్చేది. చిన్నప్పుడు నేను చూశాను. నా తల్లి పడిన బాధ నా చెల్లెళ్ళు అక్కలు ఎవరు పడకూడదనే ఉద్దేశంతోనే 96-97లోనే దీపం కనెక్షన్ ఇచ్చాను. వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇటీవల ధరలు పెరిగాయి, మీ కష్టాలు వచ్చాయి. మీ ఖర్చులు తగ్గించడానికి దీపం 2 కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు ఎల్లుండో తల్లికి వందనం కూడా ఇస్తాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మా ఆడబిడ్డలను కోరుతున్నాను. ఈ గ్రామంలో కూడా నేను లెక్కలు చూశాను. మామూలుగా ఒక భార్యాభర్తకి 2 పిల్లలు ఉండాలి. 2 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. 2 కంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది, నిలకడగా ఉంటుంది. ప్రపంచమంతా జనాభా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా 1.5 అంటే 1.5, 1.6కు వచ్చాం. ఇదే కానీ రేషియో కంటిన్యూ అయితే 2030-35 నుంచి జనాభా పెరగదు, తగ్గిపోతుంది. రేపు రాబోయే రోజుల్లో మీ ఊరు కూడా ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అగ్రిపల్లిలో జనాభా తగ్గుతూ వస్తే కొన్ని రోజుల తర్వాత పెద్ద ఊరు కాబట్టి కొన్ని రోజులు ఉంటుంది. 6-7 వేలు జనాభా ఉంది, లేకుంటే 10,000 జనాభా ఉంది, ఓటర్లే 7,000. కానీ ఒక రోజు పోయిన తర్వాత జనాభా తిరుగు ముఖం పడితే చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ 1.7 ఉంది, అంటే ఒక కపుల్కి 1.7 సంతానం ఉంది ప్రస్తుతం. ఇది 2కు పెరగాలి.
అప్పుడు మీ ఊరికి పిల్లలే ఆస్తి, ప్రజలే ఆస్తి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతుల్ని ఆదుకుంటాం, రైతులకు అండగా ఉంటాం, వాణిజ్య పంటలు ప్రోత్సహిస్తాం. అదే సమయంలో నూజివీడు ఎప్పుడు కూడా నూజివీడు అనగానే గుర్తొచ్చేది బ్రహ్మాండమైన మామిడి పళ్ళు గుర్తొస్తాయి. నూజివీడు పళ్ళు. ఇప్పుడే ఒక ఆడబిడ్డ ఒక ఎంఎస్ఎంఈ తీసుకొచ్చారు. ఒక చిన్న విషయం, ఏదైతే మామిడి పండ్లు కవర్లో పెట్టగలిగితే మామూలుగా ఎకరా 30,000 వస్తే ఆ పళ్ళు కానీ ఆ కవర్లో పెట్టి కానీ ప్రొటెక్షన్ ఇస్తే 1,30,000 ఎకరాకు వస్తుంది. దానికి కొంచెం ఖర్చు అవుతుంది, కానీ ఖర్చు కంటే 4 ఇంతలో ఆదాయం వస్తుందంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ రావాలి. నేను ఆ రోజు పూర్తి చేసేసేవాడిని. గవర్నమెంట్ పోయింది, అది కోర్టుకు పోయింది, లేనిపోని సమస్యలు వచ్చాయి. దాన్ని కూడా వీలైనంత తొందరలో కోర్టులో స్టే వెకేట్ చేపించి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అది వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడే 2-3 విషయాలు